మీ ఫ్యాన్కి ఒక్క రెక్క కూడా లేదేమిటి సార్ అడిగాడు వెంకట్రావు ఆచారి గారిని. "ఆ, మా ముగ్గురు పుత్రరత్నాలు ఆస్తి పంపకాల్లో పడి తలో రెక్క లాక్కుపోయారు" చెప్పారు ఆచారి గారు. ఈయన ఆఫీస్కు వెళ్ళిన దగ్గర నుంచి ఎవరెవరితో ఎక్కడెక్కడికి తిరుగుతున్నారోనని నాకు ఒకటే దిగులొదినా, పక్కింటావిడితో బాధగా చెప్పింది కాంతం. నాకు ఆ దిగులు భయం లేవులే వదినా. మా ఆయన వెళ్ళింది లేనిది నేను ఇంట్లో ఉండే కనిపెట్టేస్తా అంది గర్వంగా తులసి. అదెలా అని అడిగింది కాంతం. ఆయన రేడియో అనౌన్సర్గా చిన్నగా నవ్వి అంది తులసి. ఇంకా 2-3 నెలల దాకా బియ్యం కొనక్కర్లేదు అన్నాడు భర్త భార్యతో. 2-3 బస్తాల బియ్యం కొని తెచ్చారా ఏమిటి? కాస్త స్పృహలోకి వచ్చి మాట్లాడండి అని అడిగింది భార్య. లేదు, జీతం డబ్బంతా పెట్టి తాగేశాను అన్నాడు భర్త. క్యావ్ క్యావ్ మ్యావ్ మ్యావ్ హాల్లో నుంచి సౌండ్ వచ్చింది. ఒరేయ్ బాబీ, ఇంట్లోకి పిల్లి దూరినట్టుంది, దాన్ని తరుము కంగారుగా అంది సీత కొడుకుతో. బాబీ 2 నిమిషాల తర్వాత వచ్చి తల్లితో, ఇంట్లో ఎక్కడా పిల్లి లేదమ్మా అన్నాడు. ఓహో, అయితే అక్కయ్య వయోలిన్ ప్రాక్టీస్ చేస్తుందన్నమాట అంది సీత.